చలివేంద్రం బజారు, ఇనపకోట్ల బజారు, భాస్కర్ ఫ్యాన్సీ, షరాబ్ బజారు, గౌడ వీధి, ఇలా మన చిలకలూరుపేటలో స్వామివారి కళ్యాణం బాగా చేస్తారండి. ఆ వీడియో అయితే చూద్దాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింగరేస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనం చిలకలూరుపేట చలివేంద్రం బజారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా చలివేంద్రం బజారు ఏర్పాటు చేసిన పందిర్లు చూద్దామండి. మన చిలకలూరుపేటలో ఇనపకోట్ల బజారు, భాస్కర్ ఫ్యాన్సీ, బంగారుకోట్ల బజారు, గౌడ కళ్యాణ మండపం, మార్కెట్, ఇలా ఈ విధంగా 5-6 చోట్ల మనకు వచ్చేసి శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ప్రతి ఒక్క పందిరి బాగా డెకరేషన్ చేస్తారండి పోటా పోటీగా. ఇది ఫస్ట్ రోజు అండి, 1వ రోజు. ఇవాళ 3 రోజులు చేస్తారు రాముల వారి కళ్యాణం. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ డెకరేషన్ తోటి చేస్తారండి. ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న పందిరి చలివేంద్రం బజార్ పందిరి అండి. 71వ వార్షికోత్సవం, 71 సంవత్సరాలు చేస్తున్నారండి వీళ్ళు. లాస్ట్ రోజు అయితే పోటా పోటీగా ఉంటుందండి పందిరిలో డెకరేషన్. చాలా బాగా చేస్తారు 3వ రోజు. ఇది ఫస్ట్ రోజు, రేపు 2వ రోజు అండి, తర్వాత 3వ రోజు. డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ రోజు మొత్తం వీడియో మీకు నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇనపకోట్ల బజార్ పందిరి అండి. ఇనపకోట్ల బజార్ పందిరి. ఇది ముందు లైటింగ్ డెకరేషన్ అండి, ముందు ఎంట్రన్స్ గేటు. ఇదంతా స్వామివారి సెట్టింగ్ అండి, మొత్తం ముందు డెకరేషన్. పోటా పోటీగా ఉంటుంది మాకు చిలకలూరుపేటలో వచ్చేసి. ఏ ఒక్క పందిరి తీసేయడానికి ఉంటుందండి. అన్ని పందిర్లు బాగా చేస్తారు డెకరేషన్ కానీ ఏదన్నా కానీ. ఫస్ట్ రోజు ఒక డెకరేషన్ చేస్తారు, సెకండ్ రోజు ఒక డెకరేషన్ చేస్తారు, లాస్ట్ రోజు ఒక డెకరేషన్ చేస్తారు. అంత బాగుందో పూలతో డెకరేషన్ కానీ ఏదన్నా కానీ చక్కగా చేశారు. ఇనపకోట్ల బజార్ అండి. వినాయకులు కూడా వాయిద్యాలు వాయిస్తున్నట్టు డిజైన్, ఆ సిట్టింగ్ అంతా బాగుంది చూడండి ఒకసారి. భాస్కర్ ఫ్యాన్సీ బజార్ అండి ఇది. రాతి కింద అప్పకొట్టు, విద్యార్థి పిపిటిపో, భాస్కర్ ఫ్యాన్సీ, ఇట్లా అన్ని షాపులు ఉంటాయండి ఈ రోడ్లో వచ్చేసి. శ్రీ బాలాజీ సంఘం వారు స్థాపించిన పందిరండి. 1950లో స్థాపించారు శ్రీ బాలాజీ సంఘం అనే వాళ్ళు. అప్పటి నుంచి ఉత్సవాలు చేస్తున్నారండి. చిలకలూరుపేట వచ్చేసి పురాతనమైన కొన్ని 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి రాముల వారి కళ్యాణం చేసుకుంటూ వస్తున్నారండి. ఆపకుండా ప్రతి సంవత్సరం ఆపేది లేదండి. ప్రతి సంవత్సరం ఈ డెకరేషన్ కానీ రాముల వారి కళ్యాణం కానీ చేసుకుంటూ వస్తారు. చాలా చాలా బాగుంటుంది చిలకలూరుపేట. చుట్టాలు బంధువులు కూడా వస్తారండి ఈ కళ్యాణాలు, డెకరేషన్లు, స్వామివారి డెకరేషన్లు చూస్తాను, ఈ కళ్యాణం చూస్తానికి చాలా బాగుంటుందండి చిలకలూరుపేట. ఇది 1వ రోజు డెకరేషన్ అండి. మీరు చూస్తున్న పందిర్లన్నీ కూడా 1వ రోజు డెకరేషన్ అండి.
మీకు రెండో రోజు డెకరేషన్ కూడా చూపిస్తానండి. ఇది ఒకటో రోజు డెకరేషను. శ్రీ బాలాజీ సంఘం వారు స్థాపించిన రాములవారి మండపం అండి. ఈ పందిరి వచ్చేసి భాస్కర్ ఫ్యాన్సీ బజార్ అండి పందిరి. ఈ డెకరేషన్ కూడా చూడండి ఒకసారి. అన్ని పందిర్లు బాగుంటాయండి, అన్ని డెకరేషన్లు బాగా చేస్తారు. 3 రోజుల ఉత్సవాలండి మాకు. ఇది 1వ రోజు మీరు చూసేది. మన చిలకలూరుపేట శ్రీరాములవారి కళ్యాణం కానీ, తిరునాళ్ళు కానీ, చుట్టుపక్కల పల్లెటూర్లు తిరునాళ్ళు కానీ అన్నీ బాగా చేస్తారండి. నేను వెళ్ళిన టైం డెకరేషన్ చేస్తున్నారండి. ఎక్కువ టైం జనం బాగా వస్తారండి. నేను వెళ్ళిన టైం వచ్చేసి 6:30 వెళ్ళి తీశాను, వీడియో రికార్డ్ చేశాను. విడిగా అయితే మనం అసలు వెళ్ళలేమండి, జనం అట్టా ఉంటారు. అప్పుడు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది నాకు తీయడానికి వీడియో. ఈ పందిరి వచ్చేసి బంగారు కొట్ల బజార్ అండి, షరాబ్ బజార్ అంటారు. ఇక్కడ కూడా డెకరేషన్ బాగుంటుందండి. లైటింగ్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుండే విగ్రహాలు. చూడండి ఎంత బాగుండే విగ్రహాలు. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఎంత చక్కగా ఉండే విగ్రహాలు. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. షరాబ్ బజార్ పందిరి. ఇవి వచ్చేసి దారిలో బొమ్మలు అమ్ముకునే వాళ్ళు కానీ ఇలా ఉంటారండి. చాలా కొట్లు పెట్టి ఉంటాయి. ఇప్పుడు అసలు ఖాళీ ఉండదు, నడవడానికి కూడా ఖాళీ ఉండదు, అట్లా ఉంటుంది బజార్లో మొత్తం. ఇప్పుడు టైం అండి, అప్పుడు కాబట్టి కథ ఫ్రీగా ఉంది. డెకరేషన్ వస్తువులు అన్నీ దొరుకుతాయండి. మాకు చిలకలూరుపేట వచ్చేసి చుట్టుపక్కల పల్లెటూరులో కోటకొండ తిరణాలు కానీ అన్నా కానీ ఇటు కరెంటు ప్రభులు కట్టడం అలవాటు అండి. ఏ పందిరికైనా ఎక్కువ % ఇటు కరెంటు ప్రభులే కడుతుంటారండి. మా ఏరియాలో ఎక్కువ కరెంటు ప్రభులు కడుతుంటారు. ఇది వెజిటేబుల్ మార్కెట్ అక్కడ ఏర్పాటు చేసిన రాములవారి పందిరండి. మాకు వచ్చేసి ఇట్లా కరెంటు ప్రభులు కట్టడం బాగా అలవాటు అండి. మా ఏరియాలో, మా చిలకలూరుపేట చుట్టుపక్కల కరెంటు ప్రభులు డెకరేషన్ చేస్తుంటారు బాగా కరెంటు ప్రభులతోటి. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుందండి మాకు. ఇది వచ్చేసి గౌడ వీధి వారు ఏర్పాటు చేసిన రాములవారి పందిరండి. ఈ డెకరేషన్ కూడా లోపల చాలా బాగుంటుంది. గౌడ వీధి 38
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.